354 దినములు కాపాడి 355వ దినం మా ముందు కేవలం ఇంకా 10 దినములు మాత్రమే ఈ సంవత్సరానికి మిగిలి ఉంటున్నాయి. మమ్మల్ని ఈ సంవత్సరం అంతా కూడా జ్ఞాపకం చేసుకొని సజీవులుగా వచ్చి మందిరానికి నడిపించారు. అనుదినము మేము బయటికి వెళ్ళినప్పుడు, మేము లోపలికి వచ్చినప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు, నిద్రించినప్పుడు, ప్రార్థించినప్పుడు మాకు తోడుగా ఉన్నారు. వాక్యంలో రాయబడినది యెహోవా అతని చెయ్యి ఆమె చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు లేక ఆమె క్రింద పడ్డను లేవలేక ఉండడు అని మాట రాయబడి. యెహోవా కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి వరలకు వంగి ఉన్నవి అని మాటలు రాయబడి. మాతో అనుదినము మీరు నడుస్తూ కాపుడి మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని రక్షిస్తూ మాకు ఆలోచన చెప్తూ 32వ కీర్తన 8వ వచనంలో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది, నేను నడవలసిన మార్గం నేను ఉపదేశించేదని అని సెలవించి ఈ మంచి క్రిస్మస్ మాసం 3వ ఆదివారం అడ్వెంట్లో 4వ వారంలో ప్రవేశపెట్టాను. ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు మీకు వదనములు చెల్లిస్తూ మాకు ఇచ్చిన సమస్త ఈవుల కొరకు రక్షణ కొరకు వదనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన రక్షకుడైన క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి. సమయాలు గత వారంలో వివాహంలో ఐక్యపరచబడినటువంటి భారత్లోని సుదీప్ వారు ఉన్నారు. వారి వద్దకు వచ్చినగా వారి కొరకు ప్రార్థన చేశాం. వారిని ప్రేమపూర్వకంగా లోని పట్టణం సెలవుస్తుంది కాబట్టి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. ప్రార్థన చేశాం. సర్వశక్తిగల దేవా, నీవు కలగజేసిన సృష్టి అంతట్లో వివాహము ఎంతో ఘనమైనదిగా మీరే తలంచారు. ఎవరి పత్రిక 13వ అధ్యాయం ఆరంభించారు. వివాహం అనే విషయాన్ని ఘనమైనదిగా తలంచారు. పాలుకు నిష్కల్మషంగా ఉండాలని శ్రమించారు. It is good, it is good, it is good, it is not good that man should be alone అని మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ మీరే ఇనిషియేట్ చేశారు. ప్రపాటింపడినారు. ఈ దినం మా ముందు నిలుచున్నారు. యువజంట వరకు ప్రార్థిస్తున్నారు. భరత్ సుదీప వివాహ జీవితంలో ఐక్యపరిచారు. ఇది మొదలుకొని వారిని The Bible says therefore man shall leave his father and mother and cling to his wife, they are no more to their one. Genesis 2:24, Matthew 19:5-6, Mark 10:6-7 and Ephesians 5:31. వారు ఇక మీదట ఇద్దరుగా ఉండగా ఒక్కరుగా ఏక మనస్సు, ఏకాత్మ, ఏక శరీరంతో జీవించి వారి ఇరువురి మధ్యలో మీరు కాపరిగా ఉండి వారి ప్రతి అవసరత ఆకలి తీర్చి వారికి సంతాన అవసరం, ఆరోగ్య అవసరత, ఆధ్యాత్మిక అవసరత, ఆరోగ్య అవసరత మీరు తీర్చండి. ఇరు కుటుంబాలను మీరు ఆశ్రయించండి. భారత్ తల్లిదండ్రులు, సహోదరి కుటుంబం, సుదీప వారి తల్లిదండ్రులు, వారి సహోదరిని కూడా మీరు ఆశ్రయించండి. వారు రాబోయే దినాల్లో అకుల ప్రిస్కిలలో పరిచర్య ప్రత్యక్షంగా పరోక్షంగా రాజ్య విస్తరణ పరిచర్య కొరకు ప్రార్థించుటకు సహాయకరంగా ఉంటాం. వారి యొక్క సన్నిహితంలో నుంచి వారు మందిరానికి కూడా తీసుకొని వచ్చేందుకు సహాయం చేయాలి. వారి వివాహ జీవితంలో ఐక్యపరిచినందుకు వదనములు చెల్లిస్తూ వారు అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించడం, క్రమంగా నిన్ను ఆరాధించి అన్ని ఆరాధనలకు హాజరవడం, రాజ్య వ్యాప్తి కొరకు తోడ్పడటం, సువార్త పరిచయం కొరకు తోడ్పడటం సహాయం చేయాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you. Congratulations. A warm welcome to this Lone Star Telugu Baptist Church that service. ఈ ఉదయకాల ఆరాధన గురించి అందరినీ ప్రభువుగా ఆహ్వానిస్తున్నా. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభ శక్తిగల నామములో మీ అందరికి శుభములు సమాధానం కలుగును గాక. లేఖన భాగం మనం చదువుకున్నాము. ఒకవేళ ఇది క్రిస్మస్ స్టోరీ లాగా కూడా మనము చాలా సందర్భాల్లో విని ఉంటాం. బట్ ఎన్నిసార్లు విన్నప్పటికీ వాక్యము మనకు మొదటిసారి విన్నట్లు, క్రొత్తగా విన్నట్లు మనకు అనిపిస్తుంది. లూకా సువార్త అనగానే మనకు మత్తయి, లూకా ఇద్దరు కూడా
ఆయన పుట్టుకను గురించి ఒక్కొక్కరు ప్రత్యేకంగా రాస్తారు. బట్ మార్కు, యోహానులో మనకు we don't see the birth of Jesus and the genealogy of Jesus Christ. యేసుక్రీస్తు పుట్టుక, వంశావళి ఎవరి మనకు కనిపించవు. ఈ రెండిట్లలో వంశావళి ఉన్నది, పుట్టుక ఉన్నది. The Gospel Matthew 1 contains the genealogy of Jesus Christ. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 42 వంశావళులు అక్కడ మనకు కనిపిస్తాయి. 42 పేర్లు మనకు అక్కడ కనిపిస్తాయి. లూకాలో కూడా 3వ అధ్యాయంలో వంశావళి కనిపిస్తుంది. But the Gospel Mark and Gospel John, we don't see all those. They wanted to introduce Jesus as a worker. They wanted to introduce Jesus as a logos to the whole world. ప్రపంచానికి యోహాను ఆ దినాల్లో గ్రీకు భాష ప్రాచుర్యంలో ఉన్నది కాబట్టి వారు యేసుక్రీస్తును ఒక లోగోస్ లాగా చూపిస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో దీనికి ఒక టైటిల్ మనం పెట్టుకోవచ్చు. టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ టు ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 2 వర్సెస్ 1 to 7. మీ పరిశుద్ధ గ్రంథమున లూకా సువార్త వైపు తిరిగి ఉంచవాలని కోరుతున్నాము. కొంతమంది ఆలస్యంగా వచ్చారు కాబట్టి స్క్రిప్చర్స్ చదవడంలో మీరు వినలేదు కాబట్టి దానికి మనం ఒక టైటిల్ పెట్టుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి టైటిల్ ఏంటంటే there was no room yet God came in. ఆయనకు స్థలము లేకపోయినప్పటికీ ఆయన వచ్చాడు. దీన్ని మనం 1000 రకాలుగా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఆయనకు సత్రంలో స్థలం లేకపోయినప్పటికీ ఆయన ఏమన్నాడంటే ఐ యామ్ ద వే అన్నాడు. నేనే మార్గము అన్నాడు. మార్గం సిద్ధపరచడానికి వచ్చాడు. సో ఇక్కడ మనం మొట్టమొదటి భాగం మనం చూస్తే 1 నుంచి 3 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ చాలా సందర్భాల్లో మనకు ఒక మాటలో చెప్పాలంటే బైబిల్లో 4 రాజ్యాల గురించి రాయబడ్డది. 4 రాజ్యాలలో చివరి రాజ్యము రోమా సామ్రాజ్యము. అది దానియేలు గ్రంథంలో రాయబడి ఉన్నది. అవన్నీ కూడా మనం చరిత్ర చెప్పుకోవాలంటే మనకున్న సమయం సరిపోదు. రోమా సామ్రాజ్యము ప్రపంచవ్యాప్తంగా అటు ఆఫ్రికా వరకు కూడా విస్తరించి ఉన్నది. మీరు చరిత్ర చదివితే మనం బైబిల్ చదవడం మంచిదే, బట్ ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు చరిత్ర చదివినప్పుడు మనం చరిత్రలో రోమా సామ్రాజ్యం చాలా విస్తరించింది. చాలా పవర్ఫుల్ రోమన్ ఎంపరర్ అన్నమాట. అందులో నేను కొన్ని పేర్లు మీకు చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. దీనికి 1 నుంచి 3 వచనాల్లో మనం ఒక టైటిల్ పెట్టుకోవచ్చు. దానికి అంటే ఒక భాగంగా మనం చూడవచ్చు ఏంటంటే గాడ్ వర్క్స్ త్రూ వరల్డ్లీ ఈవెంట్స్. ఏంటది? అక్కడ లోక సంబంధమైన పని ఏంటంటే జనాభా లెక్కలు రాసే పని. దాంట్లో కూడా దేవుని పని ఉన్నది. రాజు అనుకుంటున్నాడు చూడు నా దెబ్బ చెప్తే ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు నేను చెప్పిన చోటికి వస్తూ ఉన్నారని ఆయన అనుకుంటున్నాడు. అగస్టస్ ఈస్ థింకింగ్ దట్ హిస్ పవర్. ఆయన అనుకుంటున్నాడు ఇది నా పవర్ అనుకుంటున్నాడు. బట్ హీ డజంట్ నో దట్ గాడ్ ఈస్ వాకింగ్ త్రూ హిమ్. అతని ద్వారా కూడా దేవుడు పనిచేస్తున్నాడు. 2 స్క్రిప్చర్స్ మీకు చూపిస్తాను. ఇవి సామాన్యంగా గమనిస్తే రాజులను కూడా దేవాలయం కట్టడానికి వాడుకున్నాడు. అంటే మనం చూస్తాం లోక సంబంధమైన రాజులను కూడా ప్రేరేపించినట్టు మనం అనేక చోట్ల వారి గురించి ప్రవచనాలు కూడా నేను చెప్పాను. ఎవరైనా కోరేష్ గురించి చెప్పాను. సైరస్, ది బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 44 verse 28, ది బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 45 verse 1. 200 సంవత్సరాల పూర్వమే ఆయన దేవాలయాన్ని కడతాడనే ప్రవచనం కూడా మనం అక్కడ చూస్తాం. ఇక్కడ ఆ రాజును ప్రేరేపించాడు అన్నటువంటి లేఖన భాగము చాలా సందర్భాల్లో మనం విని ఉండవచ్చు. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 21:1. దాన్ని నేను నోటిగా చెప్పగలను, మీ కొరకు నేను చూపిస్తున్నా. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె పారుచున్నది. ఆయన తన చిత్త వృద్ధి చొప్పున దాన్ని త్రిప్పును అనే మాట రాయబడ్డది. అంటే చూడండి, ఈ జనాభా లెక్కలు ఎప్పుడు కూడా రాయబడలేదంటే అక్కడ రాయబడి ఉన్నది. ఏమని రాయబడ్డది? ఇది కురేనియు సిరియా దేశంలో అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి. మన గూగుల్లో
నెల్లూరు పాపులేషన్ కొడితే లాస్ట్ సెన్సస్ ఎప్పుడు తీశారో అక్కడ రాయబడి ఉంటుంది. 2025 పాపులేషన్ అని మనం కొడితే ఎప్పుడు తీశారో సెన్సస్ లాస్ట్ అనేది కూడా చూపిస్తున్నారు. అలా అంతకంటే ముందు ఎప్పుడు కూడా జనాభా లెక్కలు రాయబడలేదు. తర్వాత బెత్లెహేముకే ఎందుకు రావాలి వారు? చూడండి అక్కడ మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనము, ద బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 5 verse 2. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలోని స్వంత గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఎనుకోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన అనుకుంటాము. దేవుని ఆలోచన sometimes it may take longer time because we see between the Old Testament and the New Testament. పాత నిబంధనకు కొత్త నిబంధనకు 400 సంవత్సరాలు సైలెంట్ గా ఉన్నది. Neither God had sent any prophet nor any angels. పరలోకం మౌనంగా ఉన్నది. ఏ ప్రవక్త ఏ దేవదూత రాలేదు. It took longer time. So God works through worldly events. ఈ జనాభా లెక్కల ద్వారా కూడా దేవుడు ఆ రాసును వాడుకున్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, అందరికీ తెలుసు దేవుని యొక్క ఆలోచన. కొన్నిసార్లు మనం అనుకుంటాము, why in my life lot of time God is taking, ఎందుకు ఆలస్యం జరుగుతూ ఉన్నది? But we do not know God's plan. God says, I have plans for you, plans for prosperity, not to harm. మేము రోజున ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోయే దినాల్లో నేను మీకు మేలు చేస్తాను కానీ కీడు. సో ఇక్కడ గాడ్ వర్క్స్ త్రూ వరల్డ్లీ ఈవెంట్స్. ఈ జనాభా లెక్కలేంటి అని మనం అనుకోవచ్చు, కానీ మనందరికీ తెలుసు రాజులందరినీ కూడా దేవుడు ఎలా వాడుకున్నాడు. దేవాలయం కట్టడానికి కూడా వాడుకున్నాడు. తామారు గురించి కూడా మనం చదివాం. తామారు ఏం చేసింది? అక్కడ ఒక ప్రాస్టిట్యూట్ లాగా అక్కడ కూర్చున్నారు. ఎంత కొన్నిసార్లు మనకు అంటే ఈ పోర్షన్లో కూడా మనం దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడో మనం చూస్తాం. అక్కడ లూకా సువార్త 2వ అధ్యాయం అక్కడ కూడా లోక సంబంధమైన ఒక స్త్రీ వలె ఆమె అక్కడ కూర్చోండి. వరల్డ్లీ ఈవెంట్స్. కానీ మనకు తెలుసు ఎవరిలో నుంచి రావాలి. బైబిల్ అంతా కూడా తెలియజేస్తూ ఉన్నది ఆయన యూదా గోత్రంలో నుంచి రావాలి అనే విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేశాను. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, కొన్నిసార్లు మనం అనుకుంటాము అంటే త్రాగుబోతుల దగ్గరికి మన దేవుడు పంపిస్తాడు కొన్నిసార్లు, లేక వైన్ షాప్ ఎదురుగా సువార్త చెప్పే ప్రక్రియ మనకు అప్పచెప్తాడు. బట్ అది మనము ఏమనుకుంటామంటే అక్కడికి వెళ్ళాలా అంటే ఎస్, ఏ లోకంలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యంలో రాయబడ్డది. యేసు ప్రభువు అంటారు, మీరు ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఈ లోక సంబంధమైనటువంటి వారు కారు. రాజును వాడుకున్నప్పటికీ మనం ఏం చూస్తున్నాము? దేవుని కార్యము స్పష్టంగా జరిగింది. పలాని ప్రాంతంలో పుట్టాలి అంటే, ఉదాహరణకి తెలంగాణలో ఒకసారి ఏదో సెన్సస్ జరిగింది. ఇక్కడ కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సెన్సస్ జరిగినప్పుడు ఎక్కడెక్కడో వేరే దేశంలో వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది 15 సంవత్సరాల క్రితము నరహత్య చేసి తప్పించుకున్నటువంటి వాళ్ళు కూడా అక్కడికి వస్తే పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకున్నారు. ఒకటి మేలు, రెండవది కీడు కూడా జరుగుతూ ఉన్నది. అయితే మనం జాగ్రత్తగా గమనిస్తే మామూలుగా ఎవరైనా తహసీల్దార్ ఆఫీస్కి కామన్గా అయితే వెళ్ళరు. డెత్ సర్టిఫికేట్ కావాలంటే ద బైబిల్ సేస్, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడ్డది, నీకు మేలు చేయుటకు అధికారులు దేవుని చెప్పాలి పరిచారకుడు. డెత్ సర్టిఫికేట్ కావాలంటే చర్చ్కి వస్తే ఇస్తే నడవదు. అలాగే జనాభా లెక్కలు రాయడానికి యోసేపు మనకు మామూలుగా చెప్తే వెళ్ళాలి. ఎవరైనా వచ్చి ఎస్ఐ గారు మిమ్మల్ని పిలుస్తున్నారండి అంటే
లోపల నుంచి ఒక పక్క వణుకుడు వస్తూ ఉంటాయి. మామూలుగా అయితే మనం పోము, కానీ ఎస్ఐపి ఇచ్చాడంటే ఖచ్చితంగా వెళ్తాం. అలాగే జరిగింది ఇక్కడ కూడా ఈ సంఘటన. రెండవదిగా మనం చూస్తే, చూడండి, టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ టు ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 2. రెండవదిగా చూస్తే చూస్తే 4-5 వచనాలు మనం ఏం చూస్తామంటే దానికి ఒక భాగం మనం పేరు పెట్టుకోవచ్చు. ఏంటంటే గాడ్ కీప్స్ హిస్ ప్రామిసెస్ వెన్ లైఫ్ ఇస్ డిఫికల్ట్. కష్ట సమయంలో కూడా దేవుడు తన వాగ్దానాన్ని అక్కడ ఉంచుతాడు. చూడండి, ఒక్కసారి నా వైపు చూడండి. మనందరికీ తెలుసు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది. పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది. ఆమె నిండు గర్భిణి. బైబిల్ మనం జాగ్రత్తగా చదివితే బైబిల్ వెనుక పటం ఉంటుంది, మనకు మ్యాప్స్ ఉంటాయి. అక్కడ నజరేతు నుండి బెత్లెహేముకు ఎంత దూరం ఎవరికైనా తెలుసా? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ నజరేత్ అండ్ ద బెత్లెహేమ్? ఎవరికైనా తెలుసా? 90 miles. 1 mile is equivalent to 1.609 kilometer. అంటే దాన్ని మనం మల్టిప్లై చేస్తే 144 కిలోమీటర్లు చూపిస్తూ ఉన్నాయి. వాళ్ళు అనుకోవచ్చు, ఎందుకు వచ్చిన కర్మ? ఒకవేళ వాడుక భాషలో ఏంటి కష్టము అని అనుకోవచ్చు. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ కొండలు, గుడ్డలు, తర్వాత దొంగల భయం మనందరికీ తెలుసు. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఏం చూస్తాము? అక్కడ ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వెళుతూ ఉన్నాడు. అసలు వాస్తవంగా బైబిల్ తెలియజేస్తున్నది ఏమని తెలియజేస్తున్నది తెలుసా? యెరూషలేము చుట్టూ కొండలే. అది ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడినది. అది కొండలు, లోయలు గల దేశం అనే మాట రాయబడ్డది. ఈ నజరేతు నుండి మనందరికీ తెలుసు, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ర్యాపిడో బుక్ చేస్తే మన ఇంటికి వస్తుంది. కారు కావచ్చు, ఆటో కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు. బట్ ఆ రోజుల్లో ఆమె నిండు గర్భిణి, నిండు చూడాలి ఆమె. కానీ బైబిల్ గ్రంథంలో అయితే రాయబడి లేదు. ఏమని, ఆమె ఎలా వెళ్ళింది అంటే నడుచుకుంటూ వెళ్ళవచ్చు. కానీ వాస్తవంగా ఆంగ్లంలో క్యారవన్ అంట. క్యారవన్ అంటే ఒక బండి అనగా అందులో మనందరికీ తెలుసు ఆ నిండు గర్భిణి ప్రసవ దినాల్లో ఉన్నది అంటే ఆమె కొరకు ఆహారం పెట్టుకోవాలి, ఆమె కొరకు నీరు పెట్టుకోవాలి, ఆమె కొరకు వస్త్రాలు పెట్టుకోవాలి, ఆమె కొరకు అన్ని సమకూర్చుకోవాలి. ఎందుకు అని అంటే 144 కిలోమీటర్ల ప్రయాణం అంటే ఎంత కష్టమైనటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ వారిద్దరు కూడా ఎంత విధేయత చూపించారు దేవునికి. ప్రభా, ఇది అసాధ్యము, సరే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆమెను చేర్చుకో అంటే ఓకే అన్నాడు. యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడం నీవు భయపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నది అని అంటే ఏం చేశాడు? యోసేపు నీతిమంతుడు కాబట్టి ఆమెను అవమానపరచడంలో రహస్యంగా విడనాడ ఉద్దేశించినప్పుడు దేవదూత ఇంటర్ఫేర్ అయ్యాడు. సరే చేర్చుకున్నాడు, అంతవరకు ఓకే. మళ్ళీ అంత దూరం వెళ్ళాలంటే ఎంత కష్టమైనటువంటి పని అండి. ఎవరైనా మనకు ఫోన్ చేసి ఉన్నపాట రావాలంటే నేను రెడీ కావడానికి చాలా టైం పడుతుంది, ఇప్పుడు రాపో, టైం పడుతుంది నాకు, నేను ఇంకా స్నానం చేయలేదు, నేను ఇంకా మెడిసిన్ వేసుకోలేదు, నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, నాకు వెహికల్ లేదు, ఎండగా ఉంది. కానీ వారు వాస్తవంగా చెప్పాలంటే షార్ట్ కట్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే వారు మధ్యలో సమరయ్య అడ్డొస్తుంది, సమరయ్య వెళ్ళడం వాళ్ళకు ఇష్టం ఉండదు. ఎందుకంటే సమరయ్యలను వారు చూడరు. వారితో దేవుని వాక్యంలో రాయబడ్డది, స్పష్టంగా రాయబడ్డది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 23వ వచనంలో పేతురు అంటాడు, యూదులు అన్యజనులతో సాంగత్యం చేయరు, ఈవెన్ వారిని ముట్టుకోవడం కూడా వారికి తగదు. కొంతమంది మీకు ఒక చిన్న సంఘటన చెప్తా. నేను రక్షించబడిన కొత్తలు
మహబూబ్ నగర్లో అక్కడ ఒక వ్యక్తికి నేను షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్ళాను. వాస్తవంగా ఆయన కూడా లో క్యాస్ట్. I did not have caste problem, but he came to know that I accepted Jesus as my personal savior. ఆయన కూడా ఎస్సీ, బట్ చెయ్యి కలపడానికి ఆయన ముందుకు రావట్లేదు. కారణం ఏంటంటే నేనేదో యేసు ప్రభువును నమ్మి అపవిత్రమైపోయానని, నేను దళితున్నైపోయానని ఆయన నమ్మకం. అలాగే వీరిద్దరూ కూడా 144 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ, బహుశా క్యారవాన్ అయినా అయి ఉండొచ్చు, లేక డంకీ పైన అయినా వెళ్ళి ఉండొచ్చు, కానీ మనకు అక్కడైతే రాయబడలేదు స్పష్టంగా. చూడండి అక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి, అక్కడ 4-5 వచనాలు చూడండి. యోసేపు దావీదు వంశములోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి, ఈ రెండింటికి మధ్యలో 90 మైల్స్ అండ్ 144 కిలోమీటర్స్. ఈ విధానంలో మనం 1 కిలోమీటర్ నడవాలంటే ఎంత కష్టమైనటువంటి పని. ఆ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేదు. అంత మాత్రమే కాదు, ఆమె నిండు గర్భిణి. తర్వాత లేఖనము తెలియజేస్తూ ఉన్నది, జాగ్రత్తగా మనం చదివితే ఆయన బేత్లెహేములోనే పుట్టాలి. నేను ఎన్నోసార్లు ఆలోచన చేశాను, ఏంటి అని అంటే ఈ 90 మైళ్ళల్లో ఎక్కడైనా ఆమెకు ఒకవేళ పురిటి నొప్పులు వచ్చాయనుకోండి, పరిస్థితి ఏంటి? అందుకే మనం ఇందాక ఉత్తర ప్రత్యుత్తర రీతిగా లేఖన భాగం చదువుకున్నాం. 1:37 చూడండి, అక్కడ అందరం కలిసి చదువుతాం. 1:37 లూకా, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కాలేదని ఆమెతో బిగ్గరగా చప్పట్లు ప్రభువు భయపరచాడు. ఎంత కష్టం కదా, మామూలు వ్యక్తులు వెళ్ళాలంటేనే ఎంతో కష్టం. అలాంటిది ఆ నిండు చూడాలని తీసుకొని ఒక 90 మైల్స్, ఒక 144 కిలోమీటర్స్ మనం కూడా ప్రభు ఏదైనా చెప్తే, ప్రభువా ఇది నా నుంచి కాదు, నేను వెళ్ళలేను ప్రభువా. మోషే ఏమన్నాడు? నిర్గమకాండం 4:13 మనం తీయకుండే, ప్రభువా నీవు ఎవరినైనా పంపించు, నేను మాత్రం వెళ్ళను, ఎందుకంటే నేను నోటి మాల్యము నన్ను మాత్రం పంపించద్దు. ప్రభునందు మిగిలి ప్రియులారా, కానీ వీరు గాడ్ కీప్స్ హిస్ ప్రామిసెస్. ఎందుకంటే దేవుడి వాక్యంలో ఏమని రాయబడ్డదంటే, నిన్ను ఏమాత్రం విడువను ఎడబాయను. కష్ట సమయంలో దేవుడు మనతో కూడా లేకపోతే ఇశ్రాయేలు కూడా అలాగే అనుకున్నారు. దేవాన్ని ఉన్నావా, అసలు ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది? బట్ గాడ్ కీప్స్ హిస్ ప్రామిసెస్ వెన్ ద లైఫ్ ఇస్ డిఫికల్ట్. కష్ట సమయంలో కూడా వారిద్దరూ కూడా విధేయత చూపించారు, అంత దూరం వెళ్ళారు. ఉదాహరణకు మనం ఒక చిన్న ప్రశ్న, ఒకవేళ దేవుడు అదే పని మనకు చెప్తే మనం చేయగలమా? 1 గంటకు ఎన్ని కిలోమీటర్లు మనం నడవగలము చెప్పండి. 1 కిలోమీటర్ నడవడానికి మనకు ఎంత సమయం పడుతుంది? 15 నిమిషాలకు 1 కిలోమీటర్ నడుస్తాం. 1 గంటకు 4 కిలోమీటర్లు, 2 గంటలకు 8 కిలోమీటర్లు, అట్లా 144 కిలోమీటర్లు. మీరు లెక్క పెట్టుకోండి, రోజుకి ఎంతసేపు నడుస్తారు వారు? ఒకసారి ఆలోచన చేయండి వారి స్థానంలో ఉంది. సరే, ఇంకొక మాట, 2వ వర్షన్ ఏంటంటే, బహుశా ఆమెను గాడిద పైన ఎక్కించి తను ఆమెకు పక్కన తోడుగా నడుచుకుంటూ వెళ్ళవచ్చు, లేదా ఒక క్యారవాన్లోనైనా ఆమెను ఉంచి ఆ కావలసిన సామగ్రి అంతా అక్కడ ఉంచి తను కూడా ఆమెతో పాటు వెళ్ళి ఉండవచ్చు, నాకు తెలియదు. కానీ ఆ కష్ట సమయంలో కూడా దేవుడు వారిని వాగ్దానాలతో వారికి ఏమాత్రం విడవలేదు. మూడవదిగా చూస్తే 6-7 వచనాలు మనం చూసాం.
వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పూర్తి గుడ్డలతో చుట్టి చాలు. ఎందుకంటే 7వ వచనము 2వ భాగం మనము మరొక పార్ట్గా మనం చూస్తాం. 6-7 మొదటి భాగంలో మనం ఏమో చూస్తామంటే గాడ్ చూజెస్ హ్యూమిలిటీ ఓవర్ గ్లోరీ. ఆయన పుట్టుకలో కూడా పాత నిబంధన గ్రంథంలో కూడా ఇశ్రాయేలు దేవుడు అవమానపరచబడ్డాడనే మాట రాయబడింది. దేవుడిని అవమానపరిచినటువంటి దినములు అక్కడ ఉంటున్నవి. దేవుడు అక్కడికి ఎంతగా తగ్గించుకుంటున్నాడు. ఆయన శబ్దము లేకుండా మనం చూస్తాము. ఒక ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే ఎంత హంగామా. నేను వచ్చిన కొత్తలో ఈ రూమ్లో ఎవరో ఒక ఆయన తెలియదు ఎమ్మెల్యే కంటెస్టెంట్ అంట ప్రార్థన చేస్తున్న నా కాళ్ళ మీద పడిపోయాడు. ఇక్కడ సడన్గా చూస్తే నా కాళ్ళ మీద పడ్డాడు. మంది మార్పులము హంగు ఆర్భాటము ఎలా ఉంటుంది. రాజు వస్తున్నాడంటే ఈయన పరలోకపు రాజు. ఈ భూమి మీద పుట్టినప్పుడు ఎంత హంబుల్గా, ఎంత క్వైట్గా, నో నాయిస్, నో పవర్. మనం లేఖన భాగం చూస్తాం. ఏం చూస్తాము? ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. Jesus has emptied himself and he was not born in a palace. ఒక గొప్ప భవంతిలో ఆయన పుట్టలేదు. ఈ 6-7 వచనాల్లో he has chosen the humility over glory. దేవుడు ఆయన అవమానాన్ని ఎంచుకున్నాడు. మనందరికీ తెలుసు దేవుని వాక్యము సెలవిస్తున్నది. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు అన్నాడు, సర్వ భూమియు చెప్పాలి నాదే కదా. 50వ కీర్తనలో కూడా అలా రాయబడ్డది, అన్నీ నావే మొత్తము. అలాంటిది ఆయన ఎంత హంబుల్గా, నో పవర్, క్వైట్ ఓన్లీ, సైలెన్స్, హంబుల్నెస్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మొట్టమొదటిసారి ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు మానవులతో మాట్లాడినట్లు అక్కడ ఆదాము హవ్వలతో 3:8-9లో ప్రతిరోజు కూడా చల్లకుండా మాట్లాడినట్లు రాయబడినది. ఆ దేవుడు ఆ పరలోకాన్ని విడిచి మరలా చాలా సంవత్సరాల తర్వాత మనందరికీ తెలుసు ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆదికాండం నుంచి మలాకి వరకు ఆయన దేవునితో కూడా ఉన్నటువంటి వాళ్ళ లేఖనాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. కానీ ఆయన పుట్టుకలు మనం చూసినప్పుడు ఆయన ఇలాంటి వాటిని ఎంచుకున్నాడు. ఆయన పుట్టుకను బట్టి మనం అర్థం చేసుకుంటాం. ఎలాంటి హంగు ఆర్భాటం లేదు, ఎలాంటి ప్యాలెస్లో ఆయన పుట్టలేదు. మనందరికీ తెలుసు కారణం. ఒకవేళ ప్యాలెస్లో పుడితే కొద్దిమందికి మాత్రమే యాక్సెస్ ఉండేది, కొద్దిమంది మాత్రమే ఆయన చూడగలిగేవారు, కొద్దిమంది మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళేవారు. కానీ ఇప్పటికీ నాకు ఒక పెద్ద ప్రశ్న ఏంటి అంటే, లేఖనాలన్నీ కూడా చదివినటువంటి వారు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో వారు అన్నారు, ఎక్కడ పుడతాడయ్యా ఆయన చూడండి. వారికే జ్ఞానం లేక ఆయన పుడితే కూడా కనీసం వెళ్ళలేదు. చూడండి 2వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. అందుకు వారు యూదయ బేత్లెహేములోనే, ఎలయనగా యూదయా దేశపు బేత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన కాదు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదండి. నిజంగా లేఖనము అలా చెబుతూ ఉన్నది. యెరూషలేము అంతా వెళ్ళాలి కదా. నేను చెప్పానని కాదు, ఓన్లీ జ్ఞానులే ఎందుకు వెళ్ళారు, ఓన్లీ గొల్లలే ఎందుకు వెళ్ళారు, ఓన్లీ సుమయోని ఎందుకు గ్రహించాడు, కనిపెట్టుకొని ఉన్నాడు, ఓన్లీ అన్న అను ప్రవక్త్రి మాత్రమే ఎందుకు కనిపెట్టుకొని ఉన్నది. లూకాసు వార్త 2వ అధ్యాయం 36, 37, 38 వచనాలు. పైగా యెరూషలేము అంతా కలవరపడ్డదంట, ఏదో ఆటంబం వేసినట్టు. మత్తయి సువార్త 2 అక్కడ రాయబడినటువంటి మాట చూడండి.
మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతడితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి. సరే, హేరోదు రాజు అంటే కలవరపడ్డాడు, వారి పదవి పోతుందేమని వాళ్ళందరూ కలవరపడాలి. They were waiting for the Messiah. వారు ఎదురు చూసింది ఎలా అంటే ఎక్కడో ఒక భవంతిలో పుట్టాలి, పుట్టగానే గుర్రం ఎక్కాలి, గుర్రం ఎక్కగానే కత్తి పట్టుకోవాలి, కత్తి పట్టుకోగానే తల తెగాలి. కానీ ఆయన ఇలా పుడితే వారెవ్వరికి కూడా ఆయన అర్థం కాలేదు, అర్థం చేసుకోలేకపోయారు. ఆయన చివరిగా చూస్తే మనం లూకా సువార్త 2వ అధ్యాయము, Gospel according to Saint Luke chapter 2 verse 7, second part. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను ఎక్కడట పశువుల తొట్టిలో, నో హౌస్, నో ప్యాలెస్, నో ఇన్. సాక్షాత్తు ఆయన సర్వభూమి ఆయనదే కదా అనే మాట నిర్గమకాండం 19:6లో రాయబడినది. అలాంటి ఆ రక్షకుడికి మనం అనుకుంటాము క్రిస్మస్ ప్రోగ్రాంలో ఆయన ఉంటాడు, క్రిస్మస్ పాటల్లో ఆయన ఉంటాడు, క్రిస్మస్ వర్షిప్లో ఆయన ఉంటాడు. బట్ ఆయనకు స్థలము సత్రములో లేనే లేదు. దీనికి కూడా ఒక భాగము, దేర్ వాస్ నో రూమ్ ఇన్ ద ఇన్. సత్రములో స్థలము లేదు. మరి ఈ క్రిస్మస్ దినాల్లో అని కాదు, ఆయన వారముల హృదయంలో నివాసం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం అనుకుంటాము నా పాటలో ఆయన ఉండాలి, నా ప్రార్థనలో ఆయన ఉండాలి, కానీ నాలో కాదు. ప్రోగ్రాం వరకే, క్రిస్మస్ ప్రోగ్రాం వరకే, క్రిస్మస్ వర్షిప్ వరకే, క్రిస్మస్ సాంగ్స్ వరకే. ఆయన మన జీవితంలో ఉన్నాడా? ఆయన మన జీవితంలో మనం ఆహ్వానించగలుగుతున్నామా? ఆయన కూడా మనవలే మానవునిగా అన్ని కష్టాలు అనుభవించాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం తెలియజేస్తున్నది. ఆయన మన రక్తమాంసంలో పాలుపడాడట, బోన్ ఆఫ్ బోన్స్ అండ్ ఫ్లెష్ ఆఫ్ ఫ్లెష్. ఆయన మనవలే శోధింపబడ్డాడు. ఆయన మన పెయిన్ ని అర్థం చేసుకోగలడు. జీసస్ వాస్ బోర్న్ ఇన్ ద బ్రోకెన్ వరల్డ్. మనందరికీ తెలుసు ఎంత భయంకరమైనటువంటి దినాలు ఆ దినాల్లో. అంటే ఎన్నోసార్లు నేను చెప్పాను, సుంకరులు, పాపులు, వేశ్యలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము. జీసస్ వాస్ ద ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. జీసస్ వాస్ ద ఫ్రెండ్ ఆఫ్ టాక్స్ కలెక్టర్స్. హి వాస్ బోర్న్ ఇన్ ద బ్రోకెన్ వరల్డ్. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఆ సుంకరి అయినటువంటి సీమోను యేసుప్రభు వారిని పిలిచి, ఒక స్త్రీ యేసుప్రభు యొద్దకు వచ్చి ఆమె కన్నీటితో ఆయన పాదాలు కడిగి, ఆమె తల వెంట్రుకలతో యేసుప్రభు యొక్క పాదాలను తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉన్నది. ఆయన ఏమన్నాడు చెప్పండి? ఈ స్త్రీ ఎవరితో ఈయన ప్రవక్త అయితే ఇది ఎవరితో, ఇది ఒక వేశ్య అని అంటూ ఉన్నాడు. అక్కడ ఆయన అలాంటి వారి వరకే వచ్చాడు. మత్తయి సువార్త 21 ఒకసారి చూడాలి. మత్తయి సువార్త 21 చూడాలి, రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసుప్రభు వారు ఏమన్నారు చూడాలి. చాలా సందర్భాలు నేను చూపించాను. మత్తయి సువార్త 21:31. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదని మీతో దగ్గరగా చెప్పడం గట్టి ప్రభువును భయపరచండి. He was born in the broken world. ఆయన విరిగి నలిగిన వారి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను చూడండి. Gospel according to Saint Matthew chapter 12 verse 20. వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినపడదు. విజయవంతుడకు న్యాయ విధిని ప్రబలము చేయగలరు. ఈయన నలిగిన రెల్లును మకమకలాడుచున్న అవిసెనాలను
ఈయన నామముతో అన్యజనులు నిరీక్షించరు అని అడిగించాలి. కొన్నిసార్లు మనము ఎవరికైనా ఏదైనా చెప్పుకోవడానికి పోతే వారు గాయపడే మాటలు మాట్లాడినప్పుడు మనం ఏమనుకుంటామంటే పుండు మీద చెప్పాలి, మూలిగే నక్క మీద ఆమె దగ్గర పోయి ఏదో చెప్పుకుందామని అనుకుంటే ఆమె ఏదో, కానీ ప్రభు అలా కాదు. ప్రభునందు మీకు ప్రియులారా, ఈ ప్రభు మనందరినీ అర్థం చేసుకోవడానికి ఆయన లోకానికి వచ్చాడు. మనం అనుకుంటాము నా పాట పాడుతుంటే దేవుడు వినాలి, నా పాటను బట్టి ప్రభు మయం పొందాలి, కానీ పాట వరకే. కానీ నా జీవితంలో ఆయన ఉండాలి, నేను ఆయనకు స్థలం ఇస్తాను, ఆయన నా జీవితంలో నా హృదయంలోనికి రావాలి అని మనం అనుకుంటామా? ఆయన మనందరికీ తెలుసు. జీసస్ said, foxes have holes, birds of the air have nests, but the Son of Man has no place to lay his head. నక్కలకు గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నవి, మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నకైనను ఆయన సాక్షాత్తు ఎవరో కాదు. We know the Bible says that he was the co-creator. సృష్టించినప్పుడు ఆయన ఉన్నాడు అక్కడ. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అక్కడ వారితో చెప్పాడు, అబ్రహాం కంటే ముందే నేను ఉన్నానని చెప్పాడు. వారికి అర్థం కాలేదు, ఈయన 50 సంవత్సరాలు కూడా లేవు, ఈయన అబ్రహాం కంటే ముందని చెప్తున్నాడు, ఈయన వయసు ఎంత అని అంటున్నాడు. ప్రభుత్వ మీకు పిల్లల ఈయన మనం చూసాము. Gospel Matthew chapter 11 says that he was a friend of tax collectors. He was a friend of sinners. మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం, మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చేది కనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకు పాపులకు స్నేహితుడని చాలు. ఒకవేళ if Jesus was born in a palace, only few had visited him, only few were blessed by him. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అంటే ఒకే ఒకటి నిమ్న జాతి వారు అని అనుకుంటున్నారు అంతే. బట్ ఆయన ఈ లోకానికి మానవులందరి కొరకు. The Bible says, 1 Timothy chapter 1 verse 15, Christ Jesus came into this world to save the sinners. క్రిస్టియన్స్ పాపులను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చారు. Who are sinners? The Bible says, for all have sinned and come short of the glory. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు తెచ్చి మహిమను. ఈయనకు మన హృదయంలో, నీ హృదయంలో, నా హృదయంలో స్థలం ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా అయిపోయిందా షాపింగ్? బ్లౌజ్ ఎక్కడ కుట్టించావు? ఏ కలర్ శారీ? టైలర్ ఎవరు? ఇదే ఉంటుంది కానీ వాక్యం ఉండదు. ఇంకా ఇవన్నీ నేను రాసుకొని రాలేదు, ఇవి క్రమంగా చదవడాన్ని బట్టి మన జ్ఞాపకం ఉంటాయి. ఈ దేవుడు మనతో కూడా ఉంటే, దేవుడి వాక్యంలో రాయబడ్డది, ద డ్వెల్లింగ్ ఆఫ్ ద గాడ్, ద టాబర్నకల్ ఆఫ్ ద గాడ్. ఇది పెద్ద టాపిక్. దేవుడు అక్కడ ఉండేవాడు. ఎక్కడ? నిబంధన మందసంలో 10 ఆజ్ఞలు చిగురించిన అహరోను కర్ర, మన్నా పాత్ర అక్కడ ఉండేవాడు. God was there. But the same God became human being and wanted to dwell in our house. The Bible says, the book of Revelation chapter 21 verse 3, the tabernacle of God was with people. ఇదిగో దేవుని నివాసము మనుషులతో, ఆయన వారితో కాపురం, ఆయన వారి దేవుడైన వారు, ఆయన ప్రజలైన ఆయన వారి కన్నీటి వచ్చే ప్రతి బాష్ప విధులు తలవచ్చని ప్రార్థన చేశాను. సర్వశక్తి గల దేవా, ఈ దినము లూకాసు సువార్త 2వ అధ్యాయం అది కేవలం ఒక చరిత్ర మాత్రమే కాదు, కానీ చరిత్రలో యు ఆర్ ద గాడ్ ఆఫ్ హిస్టరీ. నువ్వు చరిత్రకు దేవుడు బయట ప్రభావానికి వదలాలి. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ పుట్టుకను మేము ధ్యానం చేశాం. God works through only events. God keeps his promises even when life is difficult. God chooses humility over glory.
There was no room in the inn. సత్రములో స్థలము లేనందున ఆ పశువుల తొట్టిలో అక్కడ పరుండబెట్టినట్టు రాయబడింది. అయితే మా హృదయంలో మా జీవితంలో నీకు చోటు కావాలని మేము కోరుతున్నాను ప్రభా, ఆహ్వానించాలని కోరుతున్నాను ప్రభా. నీకు వదనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.